ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి వృషభ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇదే మీకు 100% ఇలానే జరగబోతోంది. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో జరిగే మార్పులు ఏమిటి, వృషభ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల సమయం ఏ విధంగా మారబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. వృషభ రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతుంది. వీరికి అన్ని విషయాల్లోనూ కూడా ఆ వ్యక్తి కారణంగా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఈ సమయంలో చాలా గెలుపు అయితే కలుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట అనేది పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరిచినా సరే మీరు కొన్ని విషయాల్లో బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు సహస్రనామం ఉత్తమం. ప్రారంభించిన పనులలో పట్టుదల అనేది చాలా అవసరమండి. ఏకాగ్రతతో చేసే పనులలో విజయాలు సిద్ధిస్తాయి. ఒత్తిడిని జయిస్తారు. పై అధికారుల నుండి సహాయ సహకారాలు కూడా మీరు అందుకుంటారు. ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలను మీరు ఎదుర్కొంటారు. ఒక వార్త మీకు చాలా మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థాన చలన సూచనలు ఉన్నాయండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త చాలా అవసరం. ముఖ్యమైన వ్యవహారాలలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలనేవి తీసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. శాంతంగా సంభాషించినట్లయితే ఇబ్బందులైతే దరిచేరవు. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ సమయంలో మీ రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషకరమైనటువంటి సమయాన్ని కూడా గడుపుతారు. ఈ రాశి వారికి తోటి వారికి వీరు చాలా ఆదర్శంగా నిలుస్తారు. ఈ రాశి వారికి స్వస్థాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి అదృష్ట గడియలు అయితే ఈ సమయంలో ప్రారంభం కాబోతున్నాయండి. ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు అన్నింటి నుండి కూడా వృషభ రాశి వారికి ఈ సమయంలో విముక్తి అయితే కలగబోతూ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ జీవితంలో ఈ సమయంలో ఈ మార్పు అనేది చాలా ముఖ్యమైన మార్పు అనే చెప్పాలి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితంలో 100% ఈ విధంగానే జరగబోతూ ఉందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. ఈ రాశివారు ప్రశాంత చిత్తంతో ముందుకు సాగినట్లయితే అన్నీ కూడా సర్దుకుంటాయి. నవగ్రహ ఆరాధన మీకు పరిణామాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారుతారు. ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిని చేయించే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి అయితే కలదు. వీరి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోవు అవకాశాలు అయితే కలవండి. ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి అయితే ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఈ రాశివారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు చాలా దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు. ఈ రాశివారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశిలో స్త్రీలలో మొండితనం అనేది అధికంగా ఉంటుంది. స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపము తగ్గడం కూడా అంత సులువుగా తగ్గిపోతుంది. ఈ రాశివారు ఎక్కువగా నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన అయితే వీరికి ఎప్పుడు కూడా ఉంటుంది. పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పచెప్పడం ఎంతైనా సరే వీరికి మేలు. వృషభ రాశికి చెందినటువంటి వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. ఈ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు. నిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు వీరు పాటుపడేవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా కూడా ఉంటారు. ఈ రాశివారు ఆరోగ్య రీత్యా అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటివి అనారోగ్య సమస్యలు వీరికి తలెత్తుతాయి. వీటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా మనం చూసుకోవచ్చు. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అయితే ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.